జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువుకి ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. సాధారణంగా పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. అయితే విష్ణుమూర్తిని కూడా కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. పాదరసంతో తయారు చేయబడిన విష్ణుమూర్తి విగ్రహానికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఇహలోకంలో సర్వ సంపదలు పొందవచ్చు, పరలోక మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు ధర్మోత్తర పురాణంలో ఉన్న ప్రమాణ శ్లోకాలను మనం పరిశీలించినట్లయితే, క్షీరేణ స్నాపితే విష్ణౌ ప్రజేద్ విష్ణుపురం నరః, దధ్నాతు స్నాపితే విష్ణౌ రూపీ విష్ణుపురం వ్రజేత్ అంటుంది విష్ణు ధర్మోత్తర పురాణం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, క్షీరేణ స్నాపితే విష్ణువు అంటే ఎవరైతే శ్రీమన్నారాయణమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తారో, ప్రజేద్ విష్ణుపురం నరః వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తర్వాత విష్ణుపురము అంటే వైకుంఠలోక ప్రాప్తిని పొందుతారు. కాబట్టి ఆవు పాలతో శ్రీమన్నారాయణమూర్తి విగ్రహానికి అభిషేకించాలి. అలాగే దధ్నాతు స్నాపితే విష్ణువు, దధ్నాతు అంటే ఆవు పెరుగు, ఆవు పెరుగుతో శ్రీమన్నారాయణమూర్తి విగ్రహానికి అభిషేకం చేసినట్లయితే విష్ణుపురం వ్రజేత్, దానివల్ల కూడా శరీరం విడిచిపెట్టిన తర్వాత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ శ్రీమన్నారాయణమూర్తి విగ్రహానికి అభిషేకం చేయండి. అయితే ఆవు పెరుగుతో అభిషేకించటం వల్ల దేవతలకి ఎలాంటి రూపం అయితే ఉంటుందో అలాంటి రూపాన్ని మనం పొంది శరీరం విడిచిపెట్టిన తర్వాత విష్ణులోకం చేరతామని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే విష్ణు ధర్మోత్తర పురాణం ఇంకా ఏం చెప్తుందంటే, ఘృతేన స్నపనాత్ సర్వవంద్యో వైకుంఠగో భవేత్, మధునా స్నాపనాద్ విష్ణోరగ్నిలోకం అవాప్నుయాత్ అంటుంది విష్ణు ధర్మోత్తర పురాణం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, ఘృతేన స్నపనాత్ సర్వవంద్యో వైకుంఠగో భవేత్, ఘృతము అంటే ఆవు నెయ్యి. ఎవరైతే పరమ పవిత్రమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేసేటటువంటి అభిషేకాన్ని శ్రీ మహావిష్ణువు విగ్రహానికి ఆవు నెయ్యితో చేస్తారో, ఆవు నెయ్యితో చేసేటటువంటి అభిషేకం వల్ల వైకుంఠగో భవేత్, అందరి చేత పూజించబడి వైకుంఠలోకానికి వెళతారు. అందుకే ఇక్కడ ఘృతేన స్నపనా సర్వవంద్యో వైకుంఠగో భవేత్ అన్నారు. అందరూ కూడా ఇహలోకంలో అటువంటి వారికి నమస్కారం చేస్తారు, అందరి చేత గౌరవం పొందుతారు. అలా గౌరవం పొంది శరీరం విడిచిపెట్టిన తర్వాత పరలోక మోక్ష ప్రాప్తిని పొందేటప్పుడు విష్ణులోకం చేరతారు. అందుకే ఆవు నెయ్యితో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. అలాగే మధునా స్నాపనాద్ విష్ణోరగ్నిలోకం అవాప్నుయాత్, ఎవరైతే శ్రీమన్నారాయణమూర్తి విగ్రహానికి మధు అంటే తేనెతో అభిషేకం చేస్తారో వాళ్ళు అగ్నిలోకం అవాప్నుయాత్, శరీరం విడిచిపెట్టిన తర్వాత అగ్నిలోకం చేరతారని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కేవలం పరమేశ్వరుడికి మాత్రమే కాకుండా శ్రీమన్నారాయణమూర్తికి కూడా ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించాలి. ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం నిర్వహించడం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి సత్ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా నారికేళానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, నారికేళము కొబ్బరికాయ కొట్టేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, నారికేళ విజ్ఞానం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అప్పుడప్పుడు లోకానికి పీడించే శక్తులు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళని దెబ్బతీస్తూ ఉంటారు లోకక్షేమం కోసం దేవతలు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వస్తుంటారు. ఏంటండి, తప్పదే, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వాళ్ళని అణచుతూ ఉండాలి, లోకక్షేమం కలిగిస్తూ ఉండాలి. అలా మనకు అనేక రకాల రాక్షస గాథలు చెప్పబడుతుంటాయి. వీడు బంధకుడు అనేటువంటి ఒక రాక్షసుడు, వీడు తన తపశ్శక్తితో దేవతలందరినీ గడగడలాడించాడు. త్రిమూర్తులతో సహితంగా సర్వదేవతలు ఏం చేశారంటే, ప్రస్తుతానికి మనల్ని మనం కాపాడుకోవడం చాలా క్షేమం అనుకున్నారు. దానితో వాళ్ళు చేసింది ఏంటంటే మహాబిలంలోకి ప్రవేశించారు వీళ్ళందరూ. ఆ ప్రవేశించినప్పుడు మహాబిలం ఎలా ఉందో వర్ణిస్తున్నారు చూడండి. ఇక్కడ మనం అనుకునే కామకోటి బిలం దాని స్థానం ఎక్కడి నుంచి వస్తుందో వివరిస్తున్నారు.
ఈ భూమి అంతటినీ కూడా మనం గోరూపంలో భావించినట్లయితే ఆ గోవుకి ముఖం లాంటిది గోముఖ క్షేత్రము. ఆ గోముఖ క్షేత్రము ముఖస్థానం. అక్కడి నుంచి క్రమంగా శ్రీపురము అని చెప్పబడుతుంది. ఇది మనం ప్రస్తుతం మహాకైలాసం అని కైలాసం మానస సరోవరం దగ్గర ఉన్నదే దాన్ని భావించవచ్చు. అది శిరస్థానము. హిమాలయము కంఠస్థానము, కేదారము ఉదరస్థానం, వారణాసి వెన్ను, కమలాలయము మూలము అన్నారు. కమలాలయం అంటే తిరువారూర్, అది మూలస్థానము. కాంచి కాంచి అన్నారు ఇక్కడ. అంటే మహారంధ్రం అక్కడి నుంచి ఉందన్నమాట. అది తెలుసుకోండి ఇక్కడ. అక్కడ కైలాస పర్వతం తర్వాత ముఖస్థానమైన గోముఖం, ఆ తర్వాత కేదారం, హిమాలయాలు, వారణాసి, అలా వస్తూ వచ్చింది చిదంబరం హృదయస్థానం. మనం చెప్పుకున్నట్టు ఇదంతా రంధ్రం. ఎలాగైతే మనకి సహస్రారం నుంచి మూలాధారం వరకు వెన్నుపూసలో రంధ్రం వ్యాపించి ఉంటుందో సుషుమ్నా నాడి ప్రవహిస్తూ, అలాగే ఈ భూమికున్న అయస్కాంత క్షేత్రం ఇది. మనం చూస్తున్న ఒక అయస్కాంత క్షేత్రానికి శిరస్థానం చెప్పుకోవాలంటే కైలాసం, మూలస్థానం కమలాలయం, అదే తిరువారూర్ అని చెప్పబడుతున్నటువంటిది. కాంచీస్థానం కాంచీపురం, అంటే ఈ మహాబిలము యొక్క నాభిస్థానం అక్కడ వస్తున్నది. ఇది ప్రధానమైనటువంటి చోటు అన్నారు. ఆ కామకోష్ట మధ్య దేశంలో ఈ బిలద్వారం కనబడుతున్నది. ఈ దేవతలందరూ ఏం చేశారంటే ఆ గోముఖ క్షేత్రం దగ్గర బిలంలో దూరి క్రమంగా ఈ కాంచీపురం దగ్గర బిలం నుంచి బయటకు వచ్చారు. అలా ప్రయాణం చేశారు వాళ్ళు. అంటే అదొక పెద్ద స్వరంగ మార్గం ఒకటి ఉందన్నమాట. మనకు కూడా మహాబిలం ఇలాగే ప్రవహిస్తోంది. దీనిలో ప్రసరించే శక్తులే దేవతలు, కానీ ఉంది అందులో తెలుసుకోండి. యోగశక్తి, వేదాంత విద్య, ప్రాణాయామ విద్య అంతా ఉన్నది. మూలాధారం నుంచి సహస్రానికి వెళ్ళి మళ్ళీ సహస్రారం నుంచి క్రిందికి వచ్చేటువంటి యోగ విద్యయే అటు కైలాసం నుంచి కామకోటి వరకు వ్యాపించిన శక్తిని ప్రసరింపజేస్తున్నది. ఎందుకంటే శక్తి మూలాధారంలో ఉత్పన్నమైన ప్రకటింపబడే చోటు నాభిస్థానం. ఇది చాలా ప్రధానం. అందుకే కాంచీపురం శక్తి ప్రకటనకి చాలా ప్రధానమైనటువంటి స్వరూపంగా చెప్పబడుతున్నది. అందులోంచి వీళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే ఇలాగానే వచ్చినట్లయితే అమ్మవారి రక్షణ లభిస్తుంది. అందుకు వాళ్ళందరూ ఆ త్రిపుర సుందరీదేవిని ధ్యానిస్తూ ఇక్కడికి వచ్చారు. ఆ వచ్చిన దేవతలకి ఈ బిలంలో అమ్మవారి దర్శనమైంది. నమస్కారం చేసుకోగలిగారు, కానీ అమ్మవారు ఏ మార్గం వారికి చెప్పలేదు. అమ్మ దయ ఎప్పుడు వస్తుందో అనుకున్నారు. బిలం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు పరమేశ్వరుడు ఈ బిలానికి సంబంధించిన మహిమని దేవతలందరికీ చెప్పి, మనం ఇక్కడ కూర్చొని అమ్మవారిని ఉపాసన చేద్దాం, ఆ తల్లే అసురుడి బాధ నుంచి మనల్ని రక్షించుగాక, లోకానికి క్షేమం కలిగించుగాక అని శివుడు ఉపదేశం చేసి, అందరూ సరిగ్గా ఈ బిలానికి చివరిలోకి వచ్చేసాక అక్కడ ఒక సంపెంగ చెట్టు ఉంది కాంచీపురంలో. ఆ సంపెంగ చెట్టు పైన ఈ దేవతలందరూ చిలక రూపాల్లో కూర్చున్నారు. అసలు రూపాల్లో ఉంటే అవమానాలు వస్తాయని రూపాలు మార్చుకున్నారు వాళ్ళు. చిలక రూపాల్లో కొమ్మల మీద కూర్చున్నారు వాళ్ళందరూ. కూర్చుని చేసిన పని ఏమిటయ్యా అంటే, శివుడి దగ్గర నుంచి అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేయడం మొదలుపెట్టారు. శివాయ గురవే నమః. అమ్మవారి విద్యకు ఆయన గురువు కదా. ఆ మంత్రాన్ని ఉపదేశం పొంది ఈ చిలక రూపాలతో జపం చేస్తున్నారు. జపం ఎంతవరకు చేయాలి? అమ్మవారి దయ దొరికే వరకు. అమ్మవారి దయ దొరికే వరకు సాధన చేస్తూనే ఉండాలి. ఇక్కడ మొత్తానికి చిలక రూపాల్లో ఉన్న దేవతలందరూ కలిసి అమ్మవారి మంత్రాన్ని జపం చేస్తున్నారు. ఆ తల్లి మొత్తం వింటోంది. ఒక్కసారి ఒక అత్యద్భుతమైన విషయం జరుగుతోంది ఇక్కడ. వరం ఏం పొందాడు బ్రహ్మగారి దగ్గర నుంచి? ఈ లోకం ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయకూడదు. అమ్మవారు చాలా గొప్ప పని చేశారు ఇక్కడ. ఒక్కసారిగా ఆ తల్లి మహాబిలం నుంచి ఒక అగ్నిజ్వాలగా బయటకు వచ్చారు. ఇక్కడ ఆశ్చర్యపోతున్నారు దేవతలందరూ. ఈ అగ్నిజ్వాలగా బయటకు వచ్చి ఈ దేవతలతో సహా అందరినీ ఆక్రమించేసింది అగ్ని. తన లోపలికి లాగేసుకుందండి. ఇక్కడ చిత్రం. ఎందుకంటే వాడు ఒక వరం చాలా జాగ్రత్తగా చెప్పాడు. లోకం ఉన్నంత వరకు నాకేం కాకూడదు, లోకం నశించినా నేను ఉండాలనుకున్నాడు వాడు ఇక్కడ. కనుక వాడు రాక్షసగణం క్షేమంగా ఉంది. కానీ అమ్మవారు వెలికొచ్చి చేసింది ఏంటంటే, ఆ ఉన్న దేవతల్ని లోకాల్ని మొత్తం తన లోపలికి అగ్ని లోపలికి లాగేసుకున్నారు మొత్తం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. బుధాదిత్య యోగతత్వానికి నిదర్శనం బుధవారం. బుధుడు బాగా ఉండటానికి ఏం చేయాలి? బుధుడి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి గణపతిని ఆరాధన చేయాలి. ఆ గణపతి ఆరాధన కూడా ఎలా చేయాలి? తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించాలి. ఆ విగ్రహాన్ని పూజిస్తూ 21 గరిక పూసలు, 21 తెల్ల జిల్లేడు పుష్పాలతో స్వామిని ఆరాధన చేయాలి.
అలా ఆరాధన చేస్తున్నప్పుడు గం క్షిప్రప్రసాదాయై నమః అని చెప్పి మంత్రాన్ని చదువుకోవాలి. 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ గణపతికి ప్రీతికరమైన 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచాలి. బుధవారం నాడు గణపతికి దీపారాధన కొబ్బరి నూనెతో కనుక చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. అలాగే దేవాలయాన్ని సందర్శించినప్పుడు పసుపు కలిపిన నీటితో గణేశునికి గనక అభిషేకార్చన నిర్వహించినట్లయితే గురుబలం అత్యధికమై అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు నెరవేరేటట్టుగా ఆ స్థితిపతి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. వ్యాపారం చేసేవాళ్ళు తమ ఆఫీస్ రూమ్లో గనక పచ్చతో చేసినటువంటి గణపతి విగ్రహాన్ని చిన్నదైనా సరే బల్ల మీద గనక ఉంచి నమస్కారం చేసి ప్రతినిత్యం కూడాను ఒక గరిక పోచ ఆ పచ్చ వినాయకునికి సమర్పించి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించిన చాలు వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి అంటే భార్య ఉండాలి కాబట్టి ధర్మపత్నిగా మాత్రమే స్వీకరించి మనసునందు ఎప్పుడూ కామము పటమరించినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే ఆయనని వివాహం చేసుకుని భార్యనై ధర్మపత్నిగా నిలబడతానంది. అటువంటి వారు హనుమ ఒక్కరే. ఆయన మనసులో కామమునకు చోటు ఉండదు, రాముడికే చోటు. అందుకే హనుమ సువర్చల కోర్కె తీర్చడానికి సువర్చల కళ్యాణం అని సువర్చలని వివాహం చేసుకున్నారు. అటువంటి త్యాగమూర్తి నా కోసమని చేసుకున్నది ఉండదు. అందుకే విద్యాధరులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ఆకాశంలో నిలబడి ఆయనకి కితాబిచ్చారు. రామార్థం వనరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఆయన కొరక ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం ఎవరైనా సత్కారం చేస్తారనా, ఎవరైనా సన్మానం చేస్తారనా, ఓ బిరుదిస్తారనా, లేకపోతే తాంబూలం ఇస్తారనా? దేనికోసం కాదు. నాకు ఈ శక్తి ఉంది, నేను ఒకరికి ఉపయోగపడాలి, అంతే ఆయన జీవితం. అందుకే హనుమ ఉపాసన చేసిన వాడెవరో వాడు 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి లక్షణం మనసులో ప్రచోదనమయ్యేటటువంటి వాడిగా బ్రతికి కీర్తి సంపాదించుకుంటాడు. కీర్తి శరీరుడై ఎప్పటికీ నిలబడిపోతాడు. కాకుండా ఆయన తన ప్రజ్ఞని తన కొరకు అని ఎన్నడూ ఉపయోగించుకోరు. అంతటి బుద్ధిమతాం వరిష్టం, ఎంతటి ఆలోచనా శక్తి అంటే మహానుభావుడిది. ఎక్కడైనా రామాయణంలో ఆయన లెక్క కట్టారనుకోండి, అది ఖచ్చితంగా అలాగే ఉంటుందంతే. అంగదుడికి ఎంత ఉద్రేకం, ఉత్సాహం వచ్చినా పట్టుకోలేం, నిరుత్సాహం వచ్చినా పట్టుకోలేం. ఏదైనా కొంచెం కష్టం వచ్చిందనుకోండి చచ్చిపోదాం అంటాడు. పోనీ నే చచ్చిపోతానండి, రండి అందరం చచ్చిపోదాం అంటాడు. అదో విచిత్రం. చిన్న ఉత్సాహం వచ్చిందనుకోండి ఎవరూ పట్టుకోలేరు. ఆ రాముడు ఎంత మనమే వెళ్ళి చేసుకొచ్చేద్దాం అంటాడు. ఉత్సాహానికి పట్టుకోలేం, నిరుత్సాహానికి పట్టుకోలేం. రెండింటిలోనూ ఆయన అలా ఉంటాడు. జాంబవంతుడు పరమ పెద్దరికం, ఎంత చక్కగా మాట్లాడతాడో, ఎంత తొందరపడేవాడిని విసుక్కోకుండా ఒక మాట మాట్లాడాడంటే వయసుకి తగ్గట్టుంటుంది, పరిణితికి తగ్గట్టుంటుంది, అనుభవానికి తగ్గట్టుంటుంది. ఎంత వివేచన చేసి కారణం చూపిస్తూ మాట్లాడతాడు. జాంబవంతుడు మాట్లాడితే ఒకలా ఉంటుంది, హనుమ మాట్లాడితే 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో హనుమ మాట్లాడితే అలా ఉంటుంది. బుద్ధిమతాం వరిష్టం, ఆయన మాట, ఆయన లెక్క, ఆయన తీరు అలా ఉంటాయి. అందుకని అంటున్నారు అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీణుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. నేను 3 ఉపాయములను దాటి దండోపాయాన్ని తీసుకుంటానన్నారు. ఏం చెయ్యాలి దండోపాయం? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్ర
సశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:49. తిథి నవమి పూర్తిగా ఉంది. నక్షత్రం స్వాతి రాత్రి 11:05 వరకు. వర్జం తెల్లవారుజామున 5:17 ప్రారంభం. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుంచి 12:48 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:28 నుంచి 3:13 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకూర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం త్రిద్యస్ప్రక అంటే నవమి సూర్యోదయానికి ముందు ఉంది, రోజంతా ఉంది, మరునాడు సూర్యోదయం తర్వాత కూడా ఉంది. అంటే ఒకే తిథి 3 రోజుల స్పర్శ కలిగినదే ఉంది. ఈరోజు చేసేటువంటి ధార్మిక కృత్యాలు, నదీ స్నానాలు, దానాలు చాలా గొప్ప విశేషమైన సత్ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే నేను ఇటువంటివి జాగ్రత్తగా ఆలోచన చేయండి. వ్యక్తి 24 గంటలు పాపం చేస్తే కానీ బతకలేడు. మంచినీళ్ళు తాగినా, అన్నం తిన్నా, మాట్లాడినా, నడిచినా ఇవన్నీ కూడా జీవహింసతో కూడినవే. అటువంటి స్థితిలో వ్యక్తి 24 గంటలు పుణ్యం ఖర్చు పెట్టుకుంటే కానీ బతకలేడు, 24 గంటలు పాపం చేయకుండా బతకలేడు, 24 గంటలు పుణ్యం చేసే అవకాశం లేదు. అలాంటి స్థితిలో ఇలాంటి ప్రత్యేక దివసాలని మనం పుణ్యాన్ని ఆర్జించడానికి వినియోగించుకున్నట్లయితే కోటిగుణితమైన ఫలితాన్ని పొందుతాం. కాబట్టి చాలా తొందరగా పుణ్యం ద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఎందుకండి పుణ్యమంతా అంటే ముక్తిర్నో శతజన్మకోటి సుకృతై పుణ్యై వినాలభ్యతే. ముక్తి అనేటువంటిది 100 కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ రాదుట. 100 కోట్ల జన్మల పుణ్యము ఇటువంటి శుభతిథులు లేకుండా సంపాదించడం అంటే అసాధ్యం, అసంభవం. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన దివసాలలో పుణ్యాన్ని ఆర్జించడానికి మనం ప్రయత్నం చేయడం ద్వారా అది కోటి గుణితం అవుతుంది. కాబట్టి విశిష్టమైన ఫలితాన్ని పొందగలుగుతాం, మోక్షానికి దగ్గర కాగలుగుతాం. ఈరోజు ఐంద్రీ పూజ ఉంది. ఈ ఐంద్రీ పూజ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి వైవాహిక జీవనం లభిస్తుంది. అలాగనే సింహాయనం రాత్రి 12:43 అవుతోంది. ఆ కారణంగా అయన ప్రయుక్తమైనటువంటి హరిపద పుణ్యకాలం మధ్యాహ్నం 12:23 నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుందన్నమాట. అయితే కొన్ని సందర్భాలలో అంటే కొన్ని ఇతర ప్రదేశాలలో రేపు కూడా ఈ పుణ్యకాలం, హరిపద పుణ్యకాలం అనేటువంటిది ఉంటుంది. ఈ పుణ్యకాలం సందర్భంగా మనం ఏం చేయాలి? నదీ స్నానం చేయాలి, పితృదేవతారాధన చేయాలి, అలాగే దానాలు చేయాలి. దీని ద్వారా మనం ఉత్తమ ఫలితాలని పొందగలుగుతాం. కాబట్టి ఈరోజు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఈ హరిపద పుణ్యకాలం ఒకటి, త్రిద్యుస్పృక ఒకటి, రెండిటికి వచ్చేటువంటి ఫలితాన్ని పొందుతాను. ఒకే పుణ్యం ద్వారా 2 ఫలితాలని పొందుతాం. నేటి ఆణిముత్యాలు. ప్రతి ఒక్కరూ తమ సమస్యల పట్ల సున్నితంగా, సంస్కారవంతంగా స్పందించగలిగితే ప్రపంచం స్వర్గధామం అవుతుంది.
వంశనాశకుడైన ఈ ఒక్క దుర్యోధనుడిని విడిచిపెట్టండి, ఇప్పటికైనా విడిచండి. మీరు పుత్ర వ్యామోహంలో పడిపోయారు. చేయవలసినటువంటి అసలు పని గురించి మీరు ఆలోచించటమే లేదు. ఆ కారణంగానే ఇప్పుడు మనకి ఇలా విపరీతమైన ఫలితం వచ్చింది. మన వంశమే నాశనం అయిపోతుంది. శమేన ధర్మేణ నయేన యుక్త, శమేన ధర్మేణ నయేన యుక్త, మాతే బుద్ధి శాస్తు తే మా ప్రమాదీః, ప్రధ్వంసిని క్రూర సమాహితా శ్రీః, ప్రధ్వంసిని క్రూర సమాహితా శ్రీః, మృదు ప్రౌఢా గచ్చతి పుత్ర పౌత్రాన్, మృదు ప్రౌఢా గచ్చతి పుత్ర పౌత్రాన్. శాంతి, ధర్మం, నీతి అనే వాటితో మీ బుద్ధి నిండి ఉంది. దానిని అలాగే నిలిపుంచుకోండి. ఇప్పుడు ఎంత శాంతిగా ఉండరు మీరు, ఎంత క్షమంతో ఉండి మీరు, ఎంత ఆనందమైందో నాకు, ఎంత మహాత్ముడైనటువంటి పత్రిని నేను పొందానని. మళ్ళీ ఇట్లా ఇట్లా తయారైపోయారు మీరు. పొరపాట్లు చేయకండి. పగతో సాధించుకున్న సంపద వినాశానికి కారణమవుతుంది. శాంతిలోనూ ప్రేమతోనూ సంపాదించుకున్న లక్ష్మియే, సంపదే వృద్ధి చెందుతుంది అంది. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, అథ ప్రవీణ్మహారాజ గాంధారీం ధర్మదర్శినీం, గాంధారీం ధర్మదర్శినీం అంతః కామం కులస్యాస్తు, అంతః కామం కులస్యాస్తు న శక్నోమి నివారితుం. ఈ వంశము నాశనమైనా సరే నాకిష్టమే, నాకు సంతోషమే. నేను మాత్రం దుర్యోధనుణ్ణి నివారించను, అతడి మాటకు అడ్డు చెప్పను. చూడండి, అతడు చెప్పినట్టే ఆడుతాను. అతడు కోరుకున్నది జరిగే తీరవలసిందే, అతడు అనుకున్నది పూర్తి కావలసిందే. పాండవులు మళ్ళీ ఇక్కడికి రావలసిందే, పాండవులతో నా పుత్రులు మళ్ళీ జూదం ఆడవలసిందే, జూదం జరగవలసిందే అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76వ అధ్యాయం. అప్పటికే ధర్మరాజు సోదరులతో కలిసి హస్తినాపురం నుండి చాలా దూరం వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రతిగామి ధృతరాష్ట్రుడి ఆజ్ఞను పాటించి అమిత వేగంగా ప్రయాణం చేసి ధర్మరాజును సమీపించి ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, సభ మళ్ళీ సిద్ధంగా ఉంది, తమ కోసమే ఎదురు చూస్తుంది. మీ తండ్రి గారైన, అక్కడే వచ్చిన తాపత్రయం, మీ తండ్రి గారైన ధృతరాష్ట్రుడు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు, సభకు వచ్చి మళ్ళీ జూదం ఆడమని ఆజ్ఞాపిస్తున్నారు అన్నాడు. ధాతుర్నియోగాద్భూతాని ప్రాప్నువంతి శుభాశుభం, న నివృత్తి స్తయోరస్తి, న నివృత్తి స్తయోరస్తి, దేవితవ్యం పునర్యది, దేవితవ్యం పునర్యది. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, విధి ప్రేరేపించటంతోనే ప్రాణులందరూ శుభాన్ని కానీ అశుభాన్ని కానీ పొందుతారు. అలాగే ఎవడు శుభం నుంచి తప్పించుకోలేడు, ఎవడు అశుభం నుంచి కూడా తప్పించుకోలేడు. అందుచేత నేను మళ్ళీ జూదాన్ని ఆడటం అనేది విధి నిర్ణయమే అయి ఉంది. అది ఏం ధర్మమో ఏంటో, తండ్రి గారు ఆజ్ఞ అంటూనే అట్లా అయిపోయేది. ఏం ధర్మమో ఏమిటో. అక్షద్యూతే సమాహ్వానం, అక్షద్యూతే సమాహ్వానం, నియోగాత్ స్థవిరస్య చ, నియోగాత్
స్థవిరస్య చ జానన్నపి క్షయకరం జానన్నపి క్షయకరం నాతిక్రమితు ముత్సహే నాతిక్రమితు ముత్సహే. అందుకే వృద్ధుడైన మహారాజు యొక్క ఆజ్ఞ ప్రకారం మళ్ళీ జూదం ఆడటానికి పిలిపించడం అనేది వంశ వినాశనానికి కారణమవుతుంది. ఇది తెలిసి కూడా నేను ఆయన ఆజ్ఞను జవదాటలేకపోతున్నాను, అతిక్రమించలేకపోతున్నాను. రెండో పర్యం ముగిన తర్వాత రెండో పర్యం ఇంకో పారి ఆడదామనేది వంశనాశనం అని చెప్తారు. ఆనాడు శ్రీరాముడికి బంగారు జంతువు దొరకటం అనేది అసంభవం కదా. ఇది తెలిసి కూడా శ్రీరాముడు బంగారు లేడీ కోసం వెంటబడి పతనమయ్యాడు. ఎక్కడైనా బంగారు లేడీ ఉంటుందా? అది మాయా అనేది తెలుసు కూడా. పోనీ సీతమ్మకైనా తెలుసు కదా. ఇవంతా జరగాల, అంతే విధి ముందు జరగాల. రావణాసుడికి సంహారం కావాలా, లేకపోతే ఇవన్నీ జరగకపోతే ఎట్లా అవుతుంది? పరాభవం కలిగినప్పుడు ఎవరి బుద్ధి అయినా ఇలాగే విపరీతంగా ఆలోచిస్తుంది అని ధర్మరాజు అంటూ సోదరులతో కలిసి వెనక్కు తిరిగాడు. చూడండి, శకుని మామ తెలిసి కూడా మాయ, ఆ మామది శకుని మామ మాయ తెలిసి కూడా మళ్ళీ జూదం ఆడటానికి వెళ్ళాడు. పాండవులు సభలోకి ప్రవేశించారు. అది చూసి మిత్రుల మనస్సులు కలత చెందాయి. పాండవులు ప్రారబ్ధానికి వశులయ్యారు, వశమైపోయారు. ప్రారబ్ధమే కదా కర్మ. సర్వలోక వినాశానికి కూడా కారణమైనటువంటి జూదం ఆడటానికి అక్కడ కూర్చున్నారు, మళ్ళీ కూర్చున్నారు. ఆడి అంతా అయిపోయి ఇంకేం అయిపోయింది, శాంతం వచ్చేస్తుంది, వెళుతున్నారు వీళ్ళు ఇంద్రప్రస్థానికి అనుకొని అనే లోపల ఇదేంటిది మళ్ళీ వచ్చి కూర్చున్నారు. తర్వాత శకుని ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఓ ధర్మరాజా, ధృతరాష్ట్ర మహారాజు నీ ధనమంతా నీకిచ్చి మంచి పని చేశాడు. ఇప్పుడు ఏ పందాలు లేవు, ఏ వాదాలు లేవు. ఉన్నది ఒకటే పందెం, ఒకటే మాట. దానికి మనం కట్టుబడి ఉందాం, దానినే పాటిద్దాం. దాని గురించి వివరంగా చెబుతున్నాను విను. వయం వా ద్వాదశాబ్దాని వయం వా ద్వాదశాబ్దాని యుష్మాభిర్ద్యూత నిర్జితాః ప్రవిశేమ మహారణ్యం ప్రవిశేమ మహారణ్యం రౌరవాజిన వాససః రౌరవాజిన వాససః. మీరు జూదంలో గెలిస్తే మేమందరం 12 సంవత్సరాలు మృగచర్మాలను ధరించి వనవాసం చేస్తాం మేమంతా. త్రయోదశంచ సజనే త్రయోదశంచ సజనే అజ్ఞాతాక పరివత్సరం అజ్ఞాతాక పరివత్సరం జ్ఞాతాశ్చ పునరన్యాని వనే వర్షాణి ద్వాదశ వనే వర్షాణి ద్వాదశ. 13వ సంవత్సరం మనుష్యుల మధ్యలోనే ఉంటూ అజ్ఞాతవాసం గడుపుతాం. ఈ అజ్ఞాతవాసం భంగమైతే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యంలో గడుపుతాం. మేము గనుక మిమ్మల్ని ఓడిస్తే మీరు ద్రౌపదితో కలిసి 12 సంవత్సరాలు మృగచర్మాలను ధరించి వనవాసం చేయాలి. 13వ సంవత్సరం మనుష్యుల మధ్యలోనే ఉంటూ మీరు ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసం చేయాలి. ఈ అజ్ఞాతవాసం భంగమైతే మళ్ళీ 12 సంవత్సరాల అడవిలో గడపాలి. 13 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మీరైనా మేమైనా మళ్ళీ రాజ్యాన్ని పొందవచ్చు. ఓ ధర్మరాజా, ఇది పందెం. ఇక జూదాన్ని ప్రారంభిద్దాం. పాచికలు వేసి మాతో జూదం ఆడు అన్నాడు. పాచికలు నువ్వే వేయన్నట్టు. అప్పుడు సభలోని సభ్యులందరూ
పాచికలు వేసి ఆడదామన్నాడు. చూస్తాం ఎవరు వేస్తారు. అప్పుడు సభలోని సభ్యులందరూ చేతులు పైకెత్తారు. కలత చెందిన మనస్సుతో ఇలా అన్నారు, అయ్యో, బంధువులెవరూ ఈ ధర్మరాజును ఆపటం లేదు. మీద పడుతున్న ప్రమాదాన్ని అయినా తెలపటం లేదు. అసలు ఈ భరత శ్రేష్ఠుడికి తన బుద్ధి తన వశంలో ఉందా లేదా? ఈ ధర్మరాజుకి ఎవరు చెప్పేవాళ్లే లేరా? అందరికీ కలత అయిపోయింది పాపం. ఈ విషయం ఈ బుద్ధిమంతుడికి అర్థం అవుతుందో లేదా? ఇతడు ఈ ప్రమాదాన్ని గుర్తిస్తున్నాడా లేదా అన్నారు. ఆ మాటలు ధర్మరాజు కూడా విన్నాడు. కానీ ధృతరాష్ట్రుడి ఆజ్ఞ పాటించాలని, ధర్మాన్ని ఆచరించాలనే దృష్టిని కలిగి ఉన్నాడు. మళ్ళీ అధర్మపరులతో జూదం ఆడటానికే సిద్ధపడ్డాడు. జానన్నపి మహాబుద్ధి పునర్ద్యూతమ వర్తయత్ అప్యాసన్నో వినాశస్యాత్ కురుణామితి చింతయత్ కురుణామితి చింతయత్. మహాబుద్ధి గల ధర్మరాజుకు మాత్రం అంతా తెలుసు. కురుకుల వినాశనం సమీపించింది అని ఆలోచిస్తూ జూదం ఆడటానికి సిద్ధమై ఇలా అన్నాడు, నేను స్వధర్మాన్ని పాలిస్తున్నాను, ఆచరిస్తున్నాను, ధర్మపాలనలోనే ఆసక్తి కలిగి ఉన్నాను. అందువల్ల నా వంటి రాజు పిలువబడిన తరువాత వెనక్కు వెళ్ళడు. అదొకటి ఉందే, ఇది ధర్మం కనుక నేను నీతో జూదం ఆడుతున్నాను అన్నాడు. అలా ధర్మరాజు ప్రారబ్ధానికి లోనయ్యాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, కృపుడు, సంజయుడు, గాంధారి, కుంతీదేవి, భీమార్జునుడు, నకుల సహదేవులు, వికర్ణుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, బాక్లీకుడు, ఇంతమంది ఎంతగానో వారిస్తున్నారు. వద్దు వద్దు, మాట విను, వద్దు, ఒప్పుకోవద్దు, ఒప్పుకోవద్దు అని అందరూ చెప్తున్నారు. అయినా ధర్మరాజు జూదాన్ని ఆపలేదు. జూదం ఆడటానికే సిద్ధపడ్డాడు. ఆ ధర్మరాజును చూసి శకుని ఇలా అన్నాడు, ఓ మహారాజా, మా దగ్గర గోవులున్నాయి, గుర్రాలున్నాయి, గొర్రెలున్నాయి, అవును గొర్రెలు, కోళ్ళున్నాయి, ఏనుగులున్నాయి, బక్క చిక్కిన మేకలున్నాయి, డబ్బు ఉంది, దాసదాసీలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయినా వనవాసం ఒక్కటే మా పందెమై ఉంది. చూడండి, పందెంలోని ధనమే వనవాసం. ఈ ఆటలో ఒక్కసారి పాచికలు విసరగానే ఆట పూర్తి అయిపోతుంది, ఫలితం తేలిపోతుంది, ఎవరు విజేతలో తేలిపోతుంది అన్నాడు. అని అంటూనే ఆ నియమం పెడుతూనే ఆ నియమానికి ధర్మరాజు అంగీకరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.